హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఇవాళ వీడియోలో ఫస్ట్గా నేను లోటస్ కలెక్షన్స్ నా సబ్స్క్రైబర్ వాళ్ళకైతే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు థ్యాంక్స్ అంటే నిన్న నైట్ వాళ్ళు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఎన్రోల్మెంట్ ఐడితో కూడా బార్కోడ్ స్కానింగ్, ఏవైతే బార్కోడ్ ప్యాకెట్స్ ఉంటాయో సో ఆ స్కానింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి అని. కొంచెము నా వాయిస్ నాకు కొంచెం జలుబు దగ్గు ఉందనమాట. సో అందుకని కొంచెం క్లారిటీగా ఉండదు, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది వాయిస్, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు నేను బార్కోడ్ ఎలా స్కానింగ్ చేసుకోవచ్చు. సో చాలామంది బార్కోడ్ ప్యాకెట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరి కోసం అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే నాకు సిస్టమ్ ఉంది కాబట్టి నేను అప్డేట్ చేసుకునేదాన్ని అందులో. నేను యాక్చువల్గా ఇది వరకు నేను టికెట్ రేస్ చేశాను ఈ ఆప్షన్ గురించి, కానీ నాకు మీషో నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో ప్రతిసారి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా, నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళని అడుగుతున్నాను, మేము కాల్ బ్యాక్ చేస్తామంటున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు అనమాట యాక్చువల్గా. సో ఇంకా నేను కూడా లైట్ తీసుకొని ఓకే నాకు సిస్టంలో వస్తుంది కదా అనేసి నేను మాన్యువల్గా ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాను. నాకు మీషో వాళ్ళు ఒకళ్ళు కాల్ చేసినప్పుడు నాకు అదే చెప్పారు, మీకు పర్మనెంట్ జిఎస్టీ ఉంటేనే మీకు వస్తుంది ఆ ఆప్షన్ అని అన్నారనమాట. సో అందుకని నేను అదే చెప్పాను. ఇంకా తర్వాత నేను ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఎప్పుడైతే నాకు నిన్న ఆవిడ మెసేజ్ పెట్టారో సో అప్పటి నుంచి నేను చెక్ చేస్తున్నాను. సో అక్కడ మనకి సపోర్ట్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది, అదంతా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది ఎలా స్కాన్ చేసుకోవాలి ఏంటి అదంతా చాలా క్లియర్‌గా ఇన్ డీటెయిల్డ్‌గా నేను చూపిస్తాను. సో నేను అందులోకి వెళ్ళి ఆ సపోర్ట్ సెక్షన్‌లోకి వెళ్ళి అక్కడ స్కాన్ నౌ అని ఒక ఆప్షన్ ఉంది, అదంతా చెక్ చేసుకొని సో దాన్ని ఎలా చేయొచ్చు ఏంటి అని అంతా సెర్చ్ చేసి నైట్ అంతా దాన్నంతా చూసుకొని ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి అదంతా చూసుకొని సో చివరాఖరికైతే ఒక ఆప్షన్ దగ్గరికైతే నేను వచ్చాననమాట. సో ఎలా స్కానింగ్ చేయాలి ఏంటి అనేసి, సో ఇన్ డీటెయిల్డ్‌గా ఎలా చేయాలి అనేసి అయితే మొత్తం ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను స్క్రీన్‌లో. సో ఒకసారి అయితే చూసేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మీషో యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది యాప్ ఓకేనా, మన ఫోన్లో ఉండేది మీషో యాప్. సో ఇందులోనే మనం సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీషో అని వెళ్తే మనం నార్మల్గా మనం ఏదన్నా ఏమంటారు కొనుక్కోవాలి అంటే ఇందులోకి వెళ్ళొచ్చు. ఇందులోకి సేమ్ ఇలాగే ఉంటుంది, ఒక్క దాంట్లోనే 2 ఉన్నాయన్నమాట. సో ఇది మనం కొనుక్కోవడానికి అనమాట, మనం ఏదైనా కొనుక్కోవడానికి. అండ్ మళ్ళీ ఇక్కడికెళ్తే గో టు సప్లయర్ హబ్ అని ఉంటుంది కదా. సో ప్రొసీడ్ అని కొడితే ఇందులోనే సప్లయర్లో దానికి కూడా వెళ్తామన్నమాట. ఇక్కడెక్కడ కూడా స్కాన్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు హోమ్ స్క్రీన్‌లో ఓకేనా. సో ఆర్డర్స్ సెక్షన్స్‌లో కూడా వెళ్తున్నాను నేను. చూసారా, సో ఆర్డర్ సెక్షన్స్‌లో కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు. బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంది, కానీ ఎక్కడ కూడా స్కానింగ్ ఆప్షనే కనిపించట్లేదు ఇందులో ఓకేనా. సో ఏం చేశానంటే నేను ఇక్కడ మెనూలోకి అయితే వెళ్ళేసి ఇక్కడ సపోర్ట్ ఉంది కదా. సో సపోర్ట్లో క్లిక్ చేసి ఆర్డర్స్ అండ్ డెలివరీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మొత్తం కిందికి వచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ స్కానింగ్ బార్కోడెడ్ ప్యాకెట్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో స్కానింగ్ త్రూ మొబైల్ అని ఇచ్చారు. ఓపెన్ మీషో సెల్లర్ యాప్ ఆన్ యువర్ మొబైల్ బ్రౌజర్. గూగుల్ క్రోమ్లో అన్నా లేదంటే సఫారీలో అన్నా మీషో యాప్ని ఓపెన్ చేయమని చెప్తున్నారు. చెప్పి క్లిక్ ఆన్ స్కాన్ నౌ బటన్ అండర్ బ్రాండెడ్ ప్యాకెట్స్. సో బ్రాండెడ్ ప్యాకెట్స్ దగ్గర స్కాన్ నౌ బటన్ ఉంటుంది హోమ్ పేజ్లో, అక్కడ క్లిక్ చేయండి అన్నారు. సో ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నా చూడండి, స్కాన్ నౌ క్లిక్ చేస్తే ఇదిగో నాకు ఇలా వస్తుంది చూడండి. యూ డోంట్ హ్యావ్ కెమెరా పర్మిషన్ ఫర్ యువర్ బ్రౌజర్, గో టు సెట్టింగ్స్ ఆన్ యువర్ బ్రౌజర్ అండ్ అలౌ కెమెరా యాక్సెస్ టు యూస్ స్కాన్ నౌ అని ఉంది ఓకేనా. సో యాక్చువల్గా ఈ మీషో కెమెరా పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది, కానీ ఇది నేను క్లోజ్ చేస్తున్నా. నేను యాప్స్లోకి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు సెట్టింగ్స్లో. ఇదిగోండి, ఇది మీషో కదా. సో మీషో ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి పర్మిషన్స్. సో పర్మిషన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడ కెమెరా పర్మిషన్ ఇవ్వడానికి అసలు మనకి మీషో ఆప్షనే ఇవ్వలేదు.
లొకేషన్ ఉంది, నోటిఫికేషన్స్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. కానీ ఇక్కడ కెమెరా అసలు ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వడానికి. సో నేను ఇంకొక యాప్ చూపిస్తాను చూడండి. ఇది యూట్యూబ్ యాప్ చూపిస్తాను నేను. పర్మిషన్స్. సో చూడండి ఇక్కడ కెమెరా పర్మిషన్ ఉంది, కాంటాక్ట్స్ ఉంది, లొకేషన్ ఉంది, మైక్రోఫోన్ ఉంది. సో ఇలా కెమెరా పర్మిషన్ మనకు అక్కడ చూపిస్తేనే మనం ఇక్కడ ఇవ్వగలుగుతాం అనమాట పర్మిషన్. కానీ మనకు అక్కడ ఎక్కడ ఇవ్వలేదు మీషో యాప్లో పర్మిషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. మీషో యాప్ ఏం చేస్తా అంటే నేను లాగౌట్ చేసేస్తా. ఇక్కడ లాగౌట్ చేస్తున్నా. నా నెంబర్తో ఏదైతే లాగిన్ చేశానో అదైతే నేను లాగౌట్ చేసేస్తున్నా. సో లాగౌట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా google.co.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఇలా వచ్చాక మీషో సెల్లర్ యాప్ అని కొట్టండి. ఓకేనా. సో ఇక్కడ ఉంది చూసారా, ఇది మీషో సెల్లర్ యాప్. సో దీనిపైన క్లిక్ చేయండి. నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది క్లిక్ చేయంగానే. కానీ మీకైతే స్టార్టింగ్ ఓపెన్ చేసే వాళ్ళకైతే వాళ్ళది నెంబర్ అడుగుతుంది. ఆ నెంబరు మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకైతే ఓపెన్ అవుతుంది మీ సెల్లర్ హబ్. ఓకేనా. సో ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చూపించట్లేదు చూడండి. నాకు ఎక్కడ కూడా చూపించట్లేదు. ఇది హోమ్ పేజ్ కదా, ఇక్కడ కూడా ఎక్కడ చూపించట్లేదు స్కాన్ ఆప్షన్. సో ఇక్కడ కూడా చూపించట్లేదు స్కాన్ ఆప్షన్. ఓకేనా. సో నేను ఏం చేశానంటే ఇలాగ మెనూలోకి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ సెక్షన్లోకి వెళ్ళాను. ఆర్డర్స్ అండ్ డెలివరీలోకి వెళ్ళాను. ఇక్కడ ఇది చెప్పాను కదా ఇందాక, ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూస్ ఇన్ స్కానింగ్ బార్కోడెడ్ ప్యాకెట్స్ పైన క్లిక్ చేశాను. సో ఇలా వస్తుంది కదా. ఈ స్కాన్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ కొట్టండి స్కాన్ నవ్ అని. చూసారా, అలా కొట్టంగానే స్కాన్ నవ్ది మనకి ఓపెన్ అయింది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూడండి ఓకే గాట్ ఇట్ అని వస్తుంది కదా ఆప్షన్. సో మనకి స్కాన్ చేసుకోవడానికి అయితే మొబైల్లో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓకే గాట్ ఇట్ అని అయితే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇది బార్కోడ్ నెంబర్ స్కానింగ్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్యూఆర్ నెంబరు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ప్యాకెట్ పైన ఏదైతే క్యూఆర్ నెంబర్ ఉందో ఆ క్యూఆర్ నెంబర్ స్కానింగ్ చేయాలి. సో స్కానింగ్ అయిపోతే అప్పుడు ప్యాకెట్ ఐడి వచ్చేసి మనకి ట్యాగ్ అయిపోతుంది అనమాట ఆ పర్టిక్యులర్ ఆర్డర్కి. ఓకేనా. సో చూసారు కదా, ఇలా అయితే మీరు బార్కోడ్ ప్యాకెట్స్ అయితే స్కానింగ్ చేసుకోండి. సో లోటస్ కలెక్షన్స్ వాళ్ళకి ఎలా వచ్చిందో అయితే నాకు తెలీదు. ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను చూపించిన ప్రాసెస్ అయినా లేదు అంటే ఇంకా ఏదైనా వేరే ప్రాసెస్ ఉందా. సో ఆ లోటస్ కలెక్షన్స్ వాళ్ళు కనుక వీడియో చూస్తే ప్లీజ్ అండి ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకేనా. నేను చెక్ చేస్తాను ఈ ప్రాసెస్ కాకుండా. సో నేనైతే ఇప్పటివరకైతే ఈ ప్రాసెస్ అయితే నేను చెప్పాను కదా, ఇప్పటి వరకైతే మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. నాకు ఇంకా లోటస్ కలెక్షన్స్ వారు ఏదన్నా ఇలా కాదు అలాగా అని ఏదన్నా చెప్తే అది కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లోటస్ కలెక్షన్స్.